శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చ స్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందామండి. ఆయన ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు కూడా సుమారుగా ఆయన మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఆయన మేషరాశి ఆయన రవి ఎగ్జాల్టేషన్ 3 డిగ్రీల వరకు ఉంటాడండి. ఆయన అద్భుతం. పైగా మనకి ఈ నెల మొత్తం కూడా ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మనకి చైత్ర మాసం తర్వాత వైశాఖ మాసంలో వచ్చే పవర్ కూడా ఉంటుందండి రవికి. వైశాఖ మాసంలో పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది. 14వ తారీఖు వరకు ఉంటున్నాడు ఆయన మేషరాశిలోనే. ఉండడం వల్ల మేషరాశి వారికి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయండి. ముఖ్యంగా మీరు శరీర ఉష్ణతత్వం కలిగి ఉంటారండి. ఎక్కువగా మీరు బాగా వేడి స్వభావం కలిగి ఉంటారు. మీ పుత్ర సంతాన విషయంలో అద్భుతమైన ప్రగతి కలిగిస్తూనే ఉంటారు. మీరు బాగుంది. నేమ్ అండ్ ఫేమ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. పవర్ కదా, రవి సూర్యభగవానుడు ఉన్నాడంటే మీ రాశిలో ఉన్నాడంటే పవర్, ఒక గర్వంతో కూడుకున్నటువంటి మంచి ఉత్సాహంతో కూడినటువంటి పవర్ ఉంటుంది, అదృష్టం. రాజస ప్రవృత్తి కలిగి ఉంటారంటారు కదా, అది మీకు బాగా కలిగి ఉంటుందండి. ఎక్కువగా మీరు దేశాంతరం వెళ్ళే వారుగా ఉంటారండి. అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కలిగిస్తాడు అంటారనమాట. లగ్నం మీ రాశిలో ఉంటే దేశాంతరం చేయడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అంటాం. అలాగే రవి మీ మేషరాశిలో ఉండడం వలన నిత్యము ధనము వృద్ధిగా పొందువారుగా మీరు ఉంటారు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఇప్పుడు ధనానికి డబ్బులకి లోటు లేకుండా భగవంతుడు సూర్య భగవాను మిమ్మల్ని కాపాడుతాడు అని తెలుస్తుంది. పైగా ప్రయాణాలంటే ఇష్టం గలవారుగా ఉంటారు. పైగా మేషరాశి అంటే చరతత్వరాశి కదా, ఎప్పుడు ప్రయాణం అంటే ఇష్టం. తీరా బండి వెళ్దాం పదా అంటారు. ప్రయాణాలంటే ఇష్టము. మీ ఫ్రెండ్స్ని, మీ తోబుట్టువుల్ని, మీ స్నేహితుల్ని, మీ భార్యాభర్తల్ని, భార్య గారు భర్త గారిని, వాళ్ళ పిల్లల్ని అలాగే ఎప్పుడు కూడా ఇష్టత ప్రయాణం చేస్తూ ఉంటారు. సుఖము కలుగుతూ ఉంటుందండి. అలాగే మేషరాశిలోనే రవి ఉండడం వలన విద్య, కీర్తి, ధనము, ప్రతిష్ట, ప్రభావం కలవారుగా మీరు ఎక్కువగా ఉంటుంటారండి. కొద్దిగా వాతతత్వ శరీరం కలిగి ఉంటారు. కొద్దిగా వేడి ఉష్ణ స్వభావం కలిగి ఉంటారండి. ఏదేమైనా సూర్యభగవానుడు మీ మేషరాశిలో ఉన్నంత వరకు కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడం వలన రాజస ప్రవృత్తి కలిగి రాజస స్వభావం కలిగేవారుగా ఉంటారండి. మీరు ఎక్కువగా అందరికీ ఇష్టులు అంటే ఇష్టము కలివారుగా మీరు ఉంటారనమాట. రవి సామాన్యం కాదు కదండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండేటట్టు చేస్తుంటాడు ఆయన. పైగా లగ్నంలోనే మీ రాశిలోనే ఉండడం వలన మీ చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, అలాగే మీ చదువుతున్న చదువుల్లో కానీ
ముందంజలో ఉండడానికి అవకాశాలు, ముందుకు నడిపించే అవకాశాలు సూర్యభగవానుడే చూసుకుంటాడు. అందుకనే సూర్యభగవాన్ని మరింత ఫలితాలు ఇవ్వాలంటారండి సూర్యారాధన ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా మనం. అందుకనే యోగాసనాలు చేస్తున్నప్పుడు అలాగే సూర్య నమస్కారాలు ఉంటాయి కదండి, అద్భుతంగా ఉంటాయి కదా. సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి, ఆదిత్య హృదయం చేసే వాళ్ళకి, అలాగే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి మంత్రసిద్ధి బ్రహ్మాండం కలుగుతుందండి. సో ముఖ్యంగా మీ మేషరాశి వాళ్ళు చేసుకోవడం వల్ల, పైగా వైశాఖ మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి జలదానము, వస్త్రదానము, అన్నదానము, ఉదకం వంట చేస్తాం కదా, ఉదకం వంట కుండ నిండా నీళ్లు పోసి దానం ఇవ్వడం వల్ల విష్ణులోక ప్రాప్తిట. అలా వైశాఖ మాసం కూడా పైగా సూర్యభగవానుడు వచ్చే స్థితిలో ఉంటాడు. పైగా ఈ వైశాఖ మాసం అంతా కూడా చాలా వేడి స్వభావం ఉంటుంది కాబట్టి అందరికీ జలదానం చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మర్చిపోకూడదు. ఈ సూర్యభగవాన్ చేయడం వల్ల మరింత ఉత్తమమైన ఫలితాలు, అంటే సూర్యభగవానికి మనం ఈ పూజలు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు బ్రహ్మాండంగా కలుగుతాయి మీ మేషరాశి వాళ్ళకి. మీ మేషరాశి వాళ్ళకి పంచమాధిపతి అవ్వడం వల్ల మంచి, పైగా మీ కుజుడికి ఫ్రంట్ అంటే కుజుడు ప్రభావం ఉండడం వల్ల చక్కటి అవకాశం, మంచి మంచి అవకాశాలు, ఉన్నతంగా రాణించిన అవకాశాలు, రాజస ప్రవృత్తి కలిగే అవకాశాలు, అలాగే రాజకీయ రంగంలో కలిగే అద్భుతమైన ప్రవేశము, రాజకీయ రంగ పదవులు కలగడానికి అవకాశాలు మీకు మేషరాశి వాళ్ళకి నిండుగా ఉన్నాయనలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మేషరాశి వారు జనరల్గా మేషరాశిలో ఉండడం వలన ఎక్కువగా కొంతమంది చాలామంది పొడుగ్గా ఉంటారు. పొడుగ్గా ఉండడము, భార్య గారి గురించి కానీ, దాయాదుల వల్ల కానీ తప్పించువారుగా, అంటే భార్య గురించి, దయాదుల వల్ల గురించి తప్పించువారుగాను, వాళ్ళ ప్రేమ కోసం తప్పించువారుగా ఉంటారండి మీరు. భార్యాభర్తల యొక్క అనురాగం దాంపత్య జీవితం బాగుంటుంది. రవి బాగున్నాడంటే పిల్లల సౌఖ్యము, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగ సౌఖ్యము అద్భుతంగా ఉంటుంది. ప్రతి రంగంలోనూ మీరు రాజకీయ రంగంలో కాదు, ఏ రంగంలో, విద్యలోనూ, అలాగే వ్యాపారాల్లోనూ, అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలోనూ విపరీతంగా దూసుకుపోయే తత్వము బాగా ఉంటుందండి మీకు. పైగా మీరు రాజ్య పూజ్యం అంటే మీరు జనరల్గా ఎదుటి వాళ్ళ చేత మీరు గౌరవపడుతూ ఉంటారు, పెద్దల చేత మన్ననలు పొందుతూ ఉంటారు. అలాగే మీ రవి రాశిలో ఉన్నాడంటే ప్రతి రంగంలో ముందంజలో ఉంటారండి. పైగా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల రాజసమానుడు అంటారు కదా, చాలా అద్భుతం అండి మీకు. సో మేషరాశి వాళ్ళకి చాలా మంచి యోగం ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా సూర్యభగవాను నమస్కారపీడు కాబట్టి ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి సూర్యభగవాను ఎట్టి పరిస్థితులను వదలకుండా ఆయన పూజ చేయడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. సకల సౌభాగ్యాలతో పాటు సకల అదృష్టాలు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం, ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా. సూర్యభగవానుడు కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి, రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న విభేదాలు, చిన్న గొడవలు, చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది ఎవరైనా అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతులలో వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాశుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాశుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి, దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ హా అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య వ్రతం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్టే నమః, మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు, ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో
3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవానుడు కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవానుడు కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసరప దోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, కుజుడిగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. అమ్మో, పెరుగు దానం చేస్తారు సరా. పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ దానం, మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా, మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండరా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దునుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.